పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ మంత్రి, రాష్ట్ర మాజీ మంత్రి, సమాచార శాఖ చాలా కీలకమైన శాఖలు కూడా చేశారు. ఈరోజు మాజీ మంత్రి అనిపించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, మాజీ మంత్రి ఓడిపోయి ఉన్నారు. ఎలా ఉంది ఓటమి పాఠాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా నేర్చుకున్నారా? ఎందుకు ఓడిపోయాం, ఏంటి? ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ మీదే పలు అనుమానాలు ఉన్నాయన్న. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినంత ఇది లేదు. ఎందుచేతంటే నేను నా పొలిటికల్ లైఫ్ స్టార్ట్ అయిందే చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి. 2000 అంటే సుమారుగా 25 సంవత్సరాలు. 2001లో జిల్లా పరిషత్ మెంబర్గా స్టార్ట్ అయ్యి, జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్గా చేసి, మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్గా 2006లో చేసి, 2008లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసి, అంటే జిల్లా కాంగ్రెసు, జిల్లా పరిషత్తు ఒక లెజెండరీ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేయటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అది ఎవరికి దక్కన గొప్ప అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా. సో 11లో ఒక ఆపర్చునిటీ, 12లో ఒక ఆపర్చునిటీ, అన్నీ వచ్చినా కూడా 14లో మళ్ళీ కాకినాడ రూరల్లో పోటీ చేశాను. ఈ సేమ్ కూటమి అర్బన్ ఓటు ఆ డిఫరెన్స్ 5000 మార్జిన్లో మనం ఓటమి చెందాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారు 19లో రామచంద్రపురం పంపించారు. రామచంద్రపురం పంపించిన సందర్భంలో గెలిచాం. గెలిచిన 1 ఇయర్కి, అంటే మేలో ఎలక్షన్ అయింది, జూలైలో అగైన్ క్యాబినెట్లోకి తీసుకున్నారు. మీకు తెలుసు, క్యాబినెట్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చారు. అది చాలా తృప్తినిచ్చినటువంటిది. ఎందుచేతంటే బీసీ సంక్షేమం అని అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద నాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఈ కుల వ్యవస్థ ఏమిటి, ఈ కుల వ్యవస్థలో ఎందుకు వెనకబడి ఈ కులాలు ఉన్నాయి, ఆ కులాలకి ఏమి మంచి చేస్తే ఎదుగటం ప్రారంభిస్తాయి, ఎదిగిన కులాల్లో ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్ళ గురించి ఏ రకమైన ఆలోచన చేయాలనే అధ్యయనం చేయడానికి ఒక గొప్ప అవకాశం. తదనంతరం రెండవసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఈడబ్ల్యూఎస్, రెండవది సినిమాటోగ్రఫీ, మూడవది ఐఎన్పిఆర్ మీకు సంబంధించిన శాఖ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీస్. ఎందుచేతనంటే రాజకీయ జీవితంలో అవకాశం వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, మన ఆలోచనకు తగ్గట్టుగా వారి పరిపాలన, మన ఆలోచన తగ్గట్టు ఏంటి, ఏ సెక్షన్స్ అయితే వెనకబడి ఉన్నాయో ఆ సెక్షన్స్కి ఎట్లాగా ఆసరా వారు అందించారు. ఆ క్రమంలో మనం చేసినటువంటిది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్. అప్పటి వరకు ఏబీసీ బిడ్డ చదవలేదు, ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ. వాడికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అయినప్పటికీ చదవలేనటువంటి స్థితికి కారణం ఏమిటి? డబ్బు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు సందర్భంలో నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. అది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి అంశం. అలాగే మహిళలకి పావల వడ్డీకి రుణాలు ఇప్పించినటువంటి సమయంలో మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి పెంచినటువంటి విధానం చూశాను. అది కూడా చాలా గొప్ప అవకాశం. మనం ఈ గ్రామీణ ప్రాంతంలో రైతు బిడ్డగా చూసినప్పుడు అసలు భూమి నిరుపయోగంగా ఉంది, దాన్ని సాగులోకి తీసుకురావాలని ఉచిత విద్యుత్ ఇచ్చిన, దానితో పాటు జలయజ్ఞాన్ని ప్రారంభించి కెనాల్స్ తవ్వటం వల్ల చూసినా కూడా భూమిని సాగులోకి తీసుకురావడానికి ఆయన ఒక భగీరథ ప్రయత్నం చేశాడు. అందులో ఆ సమయంలో మనకి ఆ ఆపర్చునిటీ వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక అడుగు వేస్తే 4 అడుగులు వేశారు. అసలు దీని పేదరికానికి మూలం అవిద్యని ఆ మూలాన్ని ఎలా మార్చాలి అని ఆలోచించినప్పుడు విద్యాపరంగా ప్రజలకి ఏది చేస్తే మంచి అనుకున్నప్పుడు నాడు నేడు చూడండి, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆయన చేశాడు. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా, విద్యా దీవెన కానీ వసతి దీవెన, అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ ఆయన ఇచ్చినటువంటి పరిస్థితులు చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం కమ్యూనికేషన్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్నెస్కి అదొక పెద్ద రీజన్గా చూసి ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు ఒక గొప్ప ప్రయత్నం జరిగిన సందర్భంలో నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండడం అనేది ఒక అదృష్టం. అది మంత్రి ఎప్పుడు పర్మనెంట్ కాదు, ప్రభుత్వాలు ఉంటాయి. ఆ నాయకుడు పాలనలో మనకి అవకాశం లభించినప్పుడు మన వాళ్ళకి జరిగే మంచిని చూసి ఆనందించడం. ఓకే, మరి కాకినాడ రూరల్లో పోటీ చేశారు 2014లో, అక్కడ ఓడిపోయారు. 19 గాలి అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల వచ్చిన గాలి కావచ్చు. అప్పుడు 2014-19 వరకు టీడీపీ అధికారం ఉందంటే అప్పుడు వచ్చిన ఆ ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత కావచ్చు, మీరు గెలిచారు. 24కి వచ్చేసరికి మళ్ళా బదలాయింపు. అక్కడి నుంచి
ఎక్కడ రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో మిమ్మల్ని అక్కడికి పంపించారో నాకు అర్థం కాలేదు. 2019లో మీకు టీడీపీకి 23 స్థానాలు వచ్చినాయి, మీరంతా కూడా గేలి చేశారు. 23 ఏదైతే మాతో తీసుకున్నారో అవే మీకు వచ్చాయి, దేవుడు చూస్తున్నాడు. 2014లో మా నుంచి 20 మందిని తీసుకున్నారు కాబట్టి 29 అవి వచ్చాయి, మీరు గేలి చేశారు. కానీ ఆ 23 మందిలో కూడా దాదాపు 20,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. చాలా బలమైన నాయకుడు ఉన్నారు, హ్యాట్రిక్ కాడ. 24కి వచ్చేసరికి దాదాపు 50,000 పైచలకు మెజార్టీతో గెలిచాడు. అంటే అంత గాలి ఉన్నా, వైసీపీ గాలి ఉన్నా 2019లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అక్కడ గెలిచారు అంటే ఎంత బలమైన నాయకుడు. అక్కడ ఆయన ఉన్నప్పటికీ కూడా ఏ ధైర్యంతో మీరు అక్కడికి పంపించారు? మీరు వెళ్ళిన 8-10 వయసు దాటిన గోరంట్ల, ఒక వృద్ధుడు ఆయన, 8-10 వయసు దాటిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి చేతిలో మీరు ఓడిపోయారు. రాష్ట్రానికి మంత్రిగా చేశారు. మళ్ళీ మీరు చెప్పారు చాంతాడంత లిస్టు, ఈడబ్ల్యూఎస్, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ, అవి ఇవి చేశాను, అది ఇది అనేది. ఏమైంది మళ్ళీ పవర్ అంతా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ముందర? చెప్పాను కదా, ఈ ఎలక్షన్ జరిగిన తీరు కానీ, ఈ ఎలక్షన్లో మనకున్న అనుమానాలు కానీ చూసినప్పుడు, బుచ్చయ్య చౌదరి గారు పై పోటీ కోసం నన్ను పంపినప్పుడు నాయకుడు ఆలోచన ఎలా ఉంటుంది? అక్కడ 2009 నుంచి కూడా గెలిచినటువంటి సందర్భాలు లేవు. 2009, 14, 19, 24. 2009 అంటే డీలిమిటేషన్ అయిన తర్వాత ఆ నియోజకవర్గం యొక్క షేపు గెలుపుకి సంబంధించిన దాంట్లో ఎక్కడో లోపం ఉంది. సో నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నాకున్నంత వరకు, అంటే నేను ఆయన మాట శిరసా వహించి వెళ్తాననేటువంటి ఉద్దేశమైనా ఉండాలి, ఎదురు చెప్పనని. రెండవది, బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ నాయకుడి పైన ఒక పర్సనాలిటీ, రాష్ట్ర మంత్రిగా చేసి ఉన్నవాడు కానీ కొంచెం ఆ పొలైట్ లాంగ్వేజ్తో పని చేయగలిగినటువంటి వ్యక్తి కానీ, నేను ఆస్తి అది, మీ బాడీ లాంగ్వేజ్, భాష మీద మీకున్న పట్టు, ఇదే మీ ఆస్తి. అది దానికోసమే నాయకుడి యొక్క నమ్మకం నన్ను అక్కడికి పంపించింది. ఆ ధైర్యం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉండేది. ఆయన వయసు సంబంధం లేదు, ఆయన ఈరోజు యువకుడు వల్లే పరిగెత్తున్నాడు ఆయన. అక్కడ నాయకుడి నిర్ణయానికి కదా నేను నాయకుడి నిర్ణయాన్ని పాటించాలనుకుని కదా నేను వెళ్ళాను అక్కడికి. నాయకుడి నిర్ణయాన్ని పాటించాలనుకున్నప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎలక్షన్ ట్రెండ్ చూసినట్లయితే నాయకుల నిర్ణయాలే గెలిపిస్తున్నాయి, ఓడిస్తున్నాయి. అంతే కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు గెలిపించాయి. ఇప్పుడు 24 వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎక్కడో వైఫల్యం ఉంది. సో ఈయన నిజం ప్రజలు నమ్ముతారు అనుకున్నారు, అబద్ధం చాలా గొప్పగా ఉంది. ఆయన 1 ఇస్తానంటే 4 ఇస్తానని చెప్పారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన 1 అంటే 4 అన్నాడు. అన్ని ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమాన్ని తీసివేయము ఆయన చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది చూసిన తర్వాత అప్పుడు ప్రజలు నమ్మటంలో ప్రజలు తప్పు లేదు కదా, ప్రజలు నమ్మారు, మోసపోయారు. నమ్మితేనే కదా మోసపోతారు. ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉంది, చూద్దాం మోసపోయారా లేదా అనేది. ఇంకా ఉన్నాయి, కొంతవరకు చేస్తున్నారు, ఇంకా చేయాల్సి ఉంది, చేస్తున్నప్పుడే తొందరపాటు ఎందుకు మీకు? నేనేం తొందరపట్టలేదన్నా. సంక్షేమం అనేది సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించాడు. తెలుగుదేశం నాయకులే చెప్పారు ఆ మాటలు. మొదటి సంవత్సరం నుంచి ప్రారంభించాడు. సంక్షేమం క్యాలెండర్ మాదిరిగా అమలు చేసిన నాయకుడు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. క్యాలెండర్ ఇచ్చి మనకి ఏదో సంక్రాంతి, జనవరి, ఫిబ్రవరిలో అంతర్వేది తీర్థం అలా మేము రాసుకునేవాళ్ళం పూర్వం. మార్చికి వచ్చి ఉగాది, మేకు వచ్చి అమ్మవారి తీర్థం, అట్లాగా ప్రతి నెలలోనూ ఒక సంక్షేమాన్ని అందించాడు. ఎందుకంటే నేనేమంటానంటే పేదరికం మీద ఆయన చూసిన సునిశ్చిత కోణం. ఆ పేదలు మీ వైపు ఎందుకు లేకపోయారు? 2020 పేదలు మా వైపు లేరని నేను ఒప్పుకోను. మళ్ళీ అందుకే 11 స్థానాలు అంటే పేదలు ఒక్కరే ఓటు వేసేస్తే గెలిచేస్తామనేటువంటి భావన కూడా కరెక్ట్ కాదనేటువంటిది ఈ ఎన్నికలు చూపించాయి. పేదవాడికి సహాయం చేసినంతరాన్ని ఎన్నికల్లో గెలిచేస్తామనేటువంటిది అది యథార్థం కాకపోవచ్చని ఎన్నికల ఫలితాలు చూపించాయి.